ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. మా తండ్రివైన దేవా, ఎన్నో విలువైన సంగతులు తండ్రి నిబిడలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వింటున్నటువంటి నీ పిల్లలు తండ్రి కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని వారు గ్రహించటానికి మంచి మనసును వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కోడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా తండ్రి మీరేమో అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకిచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సందర్భంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం మనం. వినుట వలన విశ్వాసం కలుగును. ఏ వింటే విశ్వాసం కలుగుతుంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వినుట వలన విశ్వాసం అన్నట్టు ఏ వింటే విశ్వాసం కలుగుతుంది? క్లారిటీ బైబిల్లో చెప్పిందండి. వినుట వలన విశ్వాసం కలుగును. కలిగినటువంటి విశ్వాసం ఏది వింటే కలుగుతుందో చెబుతున్నాడు ఆయన. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. ఏ వింటే విశ్వాసం కలుగుతుందో చెబుతున్నాడు. విశ్వాసము రెండు రకాలుగా మనకి సమాజంలో కనపడుతున్నాయండి. బైబిల్ చెబుతున్నటువంటి విశ్వాసం ఒక్కటైనా నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలలో రెండు విశ్వాసాలు మనకు కనపడుతున్నాయి. మరి రెండు విషయాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మనం జాగ్రత్తగా పరిశోధనతో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. విశ్వాసం అనేది బైబిల్ ఒకటే చెప్తుంది. ఆ కలుగుతున్నటువంటి విశ్వాసం క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుందని బైబిల్ ఒక చక్కటి వివరణాత్మకమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది బైబిల్ గ్రంథం. కానీ నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలలో కనబడుతున్నటువంటి విశ్వాసం క్రీస్తుని గూర్చి మాట వలన కలిగినటువంటి విశ్వాసము, లేదా ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల ఆచార సాంప్రదాయాలతో కూడినటువంటి విశ్వాసము, మనుషులు కల్పించినటువంటి పద్ధతులలో నుంచి పుట్టుకొచ్చినటువంటి విశ్వాసము, ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏ విశ్వాసాన్ని కలిగి ఉండాలో ఫైనల్ జడ్జిమెంట్ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. మీ విశ్వాసం, మీరంటే ఎవరు? సంఘానికి వస్తున్నవారు, సంఘానికి వస్తున్నటువంటి వారు, సంఘానికి వస్తున్నటువంటి వారు, సంఘానికి వస్తున్నటువంటి వారు విశ్వాసం కలిగినటువంటి వారు ఏ విశ్వాసాన్ని కలిగి ఉండాలో చక్కగా పౌలు గారు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అన్నాడు. ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మనుషుల జ్ఞానం అంటే ఏంటి? అది మనకు తెలియాలి. ఇక్కడ పౌలు గారు మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనకని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మరి మనుషుల జ్ఞానం అంటే ఏంటి? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునే విశ్వాసం కూడా ఉంది సమాజంలో. అంటే మనుషుల జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకునేటటువంటి విధి విధానాలు నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలలో కాదండి. ప్రారంభంలో నుంచి ఈ యొక్క సమస్య అనేది ఈ సమాజంలో ఉందని యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి ఎవిడెన్స్ మనకు చూపించినాడు. ఆ మాటని చూసుకొని మళ్ళీ అక్కడికి వద్దాం మనం. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం ఏ వచనం కూడా ఏడేనండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు,
దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆనాడు ఉన్నటువంటి యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిచయులు కానీ వాళ్ళ యొక్క ఉద్దేశాల పేరట దేవుని యొక్క పరిచర్య చేసినట్టుగా మనకు సమాజంలో కనపడుతుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మనం చదివితే, యోహాను సువార్త, ఈ 4 అధ్యాయాల్లో కూడా మానవులు కల్పించినటువంటి పద్ధతులేంటో, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రియలేవో ఖచ్చితంగా స్పష్టంగా మనకు అర్థమవుతాయండి. 8వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఈ మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించేటటువంటి వారి గురించి ఆయన మాట్లాడుతుంటాడు కదా. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు. అంటే కొంచెం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా దేవుని మాట. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం బ్రతికేటటువంటి ఆలోచన లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, ఇదిగో మీ పారంపర్య ఆచారముల నిమిత్తం మనుషులు కల్పించిన వాటిని జరిగించే విషయంలో వాటిలో పర్ఫెక్ట్గా బాగానే ఉన్నారు, కానీ ఇదిగో నా బోధ విషయంలో మాత్రం మీరు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులుగా కనపడుతున్నారు అంటున్నాడు ఆయన. మరి విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలి? అక్కడికి వెళ్దాం మనం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. దేన్ని ఆధారం చేసుకోవాలి అక్కడ క్లారిటీ ఇస్తున్నాడు పౌలు గారు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాట చెబుతున్నాడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? దేవుని శక్తి. ఏది దేవుని శక్తి? ఏ ప్రాంతంలో దొరుకుతుంది దేవుని శక్తి? ఏ షాపులు అమ్ముతారు ఈ శక్తిని? ఎక్కడుందండి శక్తి? ఆలోచించాలి కదా మనం. దేవుని శక్తి ఎక్కడుంది చూద్దాం ఒకసారి. ఆ మాట కూడా యాకోబు గారు రాసిన పత్రిక. దేవుని శక్తి ఎక్కడుంది? యాకోబు గారు రాసిన పత్రిక చూడండి, చాలా బాగుంటాయి ఈ మాటలు. ఇది యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 21 నుంచి రండి. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఎక్కడుంది శక్తి? ఏ శక్తిని ఆధారం చేసుకోవాలి క్రైస్తవుడైనటువంటి వాడు, విశ్వాసైనటువంటి వాడు అనంటే బైబిల్ గ్రంథం మనకు హెచ్చరిస్తుంది సందర్భంలో శక్తి కలిగినటువంటిది వాక్యం. ఆ వాక్యమును ఆధారం చేసుకొని ఉండాలి. ఆ వాక్యమే నీ లోపల నాటబడాలి అనంటే నీ హృదయములో కల్మషం, కపటం అదంతా ఉండకూడదు. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానాలి. అది మానిన రోజునే ప్రోక్షింపబడిన హృదయముతో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడే వాక్యం అనేటటువంటి శక్తి కలిగినటువంటి ఈ మాట నీ హృదయములో నాటబడుతుంది. కల్మషము, కపటము పోకుండా, కల్మషాన్ని, కపటాన్ని తీసేసుకోకుండా దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన దేవుని వాక్యం నీలో నాటబడొద్దండి. గింజ నాటాలంటే రైతు ఏం చేస్తారు? నేల ముందు సాగు చేయటానికి ఏం చేస్తారంటే దాన్ని మొత్తం కూడా చెత్తంతా తీసేస్తాడు, శుభ్రంగా దున్నుతాడు, నీట్గా దున్ని గింజ అప్పుడు నాటుతాడండి. దేవుని వాక్యం కూడా అంతే. నువ్వు కల్మషంతో, కపటంతో దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుంటే అస్సలు నీ లోపలికి రానిరాదు వాక్యం. వినుట మట్టుకు విందురుగా అన్నాడు ప్రభు. గ్రహింపరు. వినటానికి వింటారు బ్రహ్మాండంగా, కానీ గ్రహింపరు. ఎందుకు వినుట మట్టుకు విని గ్రహించలేకపోతున్నారు అనంటే దేవుని వాక్యం చెబుతుంది కదా, సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించట్లేదు వాళ్ళు, సాత్వికంతో వినట్లేదు. అందుకే అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి. ఎప్పుడు వినటానికే పరిమితం అయిపోతే, వినటం కొరకే మందిరానికి వెళ్ళిపోతే, వినటం వలన దేవుని కొరిగేది ఏమీ లేదు. కానీ విన్న దాని ప్రకారం బ్రతకాలి క్రైస్తవుడు. అందుకే ఒక చక్కటి పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ప్రియమైన దేవుని వారలారా. నేడున్నటువంటి ఈ క్రైస్తవ సంఘాలలో పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా విశ్వాసులేనా? సంఘానికి వెళుతున్న వారందరూ విశ్వాసులేనా? సంఘానికి వెళుతున్న వారందరూ విశ్వాసులేనండి. కానీ సంఘానికి వెళుతున్న వాళ్ళందరూ విశ్వాసులని పిలువబడుతున్నారు సమాజంలో. సంఘానికి వెళుతున్న వారందరూ విశ్వాసులని పిలువబడుతున్నారు. కానీ బైబుల్ అంటుంది కదా, విశ్వాసపరుడవైతే, విశ్వాసపరురాలవైతే
దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగి ఉన్నావా? ఆలోచించు. నేను విశ్వాసపరుణ్ణండి, నేను విశ్వాసపరురాలండి అని మాట్లాడుకుంటున్నాం సమాజంలో. వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళు నీతిమంతులండి, పరిశుద్ధంగా మనం మాట్లాడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నిజంగా నాకు ఇష్టమైనటువంటి విశ్వాసం నీలో ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. నిజమైన విశ్వాసం మనలో లేకపోతే, అది దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం మనం కలిగి లేకపోతే, బైబిల్ ఉంటుంది కదా, నువ్వు విశ్వాస భ్రష్టుడు అంటుంది గ్రంథం. అందుకే ఒక చక్క టైటిల్తో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. విశ్వాస వీరుడువా, విశ్వాస భ్రష్టుడువా? విశ్వాస వీరుడు అనే పేరు ఎవరికి వస్తుందండి? విశ్వాస వీరుడు అంటే ఎవరు? వీరుడు అంటే ఎవరు? వీరుడు అంటే జయించిన వాడు వీరుడు. మరి విశ్వాసంలో వీరత్వాన్ని మనం సంపాదించాలి అని అంటే, విశ్వాసులైనటువంటి మనం జయించాలంటే మరి దేని జయించాలి మనం? ఆనాడున్నటువంటి భక్తులు, రాజులైనటువంటి భక్తులు రాజ్యాలను జయించారు. కానీ ఈనాడు విశ్వాసమైనటువంటి మనం దేన్ని జయించాలి అంటే, మనం రాజులం కాదా? మనందరం రాజులం కాదండి. వాళ్ళు రాజులు కాబట్టి రాజ్యాలు జయించారు. మరి సంఘానికి వస్తున్న విశ్వాసులమైన మనం రాజులం కాదా? బైబిల్ చెప్పిందండి, ఒక మాట చూద్దామని, చాలా బాగుంటుందండి ఆ మాట. వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళు జయించారండి. నేనే పట్టుండండి, ఆఫ్టర్ ఆల్ నేను ఒక క్రైస్తవుడిని, మంచి విశ్వాసిని, నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. చూసి ఒకసారి ఆ మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రేమని దేవుని వారలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం. ఏ వంశం మంది? ఏర్పరచబడిన వంశం అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వంశం. ఈ వంశానికి ఏంటి పేరు అనంటే, మనం చెప్పుకోవలసినటువంటి పేరు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నాం మనం. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అండి ఇది. విశ్వాస వీరుడు ఉండవలసినటువంటి జాబితా ఇది. విశ్వాస వీరుడు ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. కానీ ఎంతమందిలో ఈ విశ్వాసపు లక్షణాలు ఉన్నాయి? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, చక్కటి మాట చెబుతున్నాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా ఏంటి విశ్వాసం అంటే, అసలు విశ్వాసం అంటే ఏంటంటే అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు సంఘాల్లో. అసలు విశ్వాసం అంటే చాలామందికి ఏంటో తెలియదండి. విశ్వాసం అంటే ఏంటో, విశ్వాసం అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు విశ్వాసం అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి? మొదటి వర్షం దగ్గరికి వెళ్ళండి. విశ్వాసం అంటే ఏంటి చెబుతున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఏంటంట విశ్వాసం అంటే? నీ కంటికి కనబడనవి ఉన్నవని నమ్మటాన్నే విశ్వాసం అంటారు. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే నిరీక్షణతో అన్నాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. నీ కంటికి కనబడినటువంటి పరలోకం ఉందని నమ్మాలి. నీ కంటికి కనబడినటువంటి మహాశక్తి అయినటువంటి దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన చూస్తున్నాడని నమ్మాలి. నిత్యము మన కోసమే ఆయన ఇవన్నీ చేశాడని మనం నమ్మాలి. అది విశ్వాసం అంటే. అందుకంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అసాధ్యం అంటే సాధ్యపడదు. అంటే విశ్వాసము లేకపోతే దేవునితో సంబంధం మనకు ఏర్పడదు అంటున్నాడండి. అంటే నమ్మకం కావాలి. దేవునితో సంబంధం ఏర్పడాలంటే ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ఏముండాలి? నమ్మకం ఉండాలి. భర్త పట్ల భార్యకి నమ్మకం ఉండాలా, భార్య పట్ల భర్తకి నమ్మకం ఉండాలా. భార్యాభర్తల బంధం ఎంత నమ్మకం అనేటటువంటి ట్రావెల్ చేస్తుందో, అలాగే దేవుని దగ్గరకు వచ్చినటువంటి ఒక విశ్వాసి కూడా భ్రష్టుడు కాకుండా ఉండాలి. వీరుడుగా ఉండాలంటే దేవునికి ఇష్టడైనటువంటి విశ్వాసమై ఉండాలి. నీకు నచ్చిన విశ్వాసం కాదు, దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఖచ్చితంగా ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి నువ్వు. కొంతమంది విశ్వాసం చూడండి, 10 రోజులు వస్తారు, ఏదో అనుకుంటారు, బయట అనుకోని మందిరానికి వస్తారు, అక్కడ జరగలేదనుకోని మానేస్తారు. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఏదో గాలిలో కనుక ఒక రాయేసినట్టుగా వస్తారు, తక్కువని వాళ్ళకి లక్కీ డ్రాలాగా తగిలిందనుకోండి, మళ్ళా కంటికి కనపడరు. అంటే లాభం వచ్చినా మందిరానికి కొద్ది రోజులు వచ్చి మానేస్తారు, లాభం రాకపోయినా కొద్ది రోజులు వచ్చి మానేస్తారు. ఇట్లాంటి వాళ్ళ గురించి బైబిల్ ఒక మాట ఉందండి. నువ్వు దేహం కోసం ప్రభువుని నమ్ముకున్నావా? శరీరం కోసం ప్రభువుని నమ్ముకున్నావా? ఈ లోకం కోసం ప్రభువుని నమ్ముకున్నావా?
ఈ లోకం కోసం, దేహం కోసమే నువ్వు ప్రభువుని నమ్ముకుంటే బైబిల్ ఉంటుంది కదా, నువ్వు దౌర్భాగ్యుడు అంటుంది. ఒకసారి చూడండి అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ శరీరం కోసం, ఈ లోకం కోసం నువ్వు గనక ప్రభువుని నమ్మితే, బైబిల్ చక్కటి మాట తెలియజేస్తుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఏ జీవిత కాలము మట్టుకే, ఏంటి జీవితకాలం మట్టుకంటే కొలమానం? ఈ జీవిత కాలం మట్టుకంటే ఎంత? కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి లాంటి బ్రతుకు. ఈ బ్రతుకు కోసం వచ్చావా నువ్వు? అంటే ఈ జీవితం అంటే శరీర సంబంధమైన జీవితం, ఈ దేహ సంబంధమైన జీవితం కోసమే ప్రభు దగ్గరకు వస్తున్నావా అని మాట్లాడుతుంటున్నాడు కదా. మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. అంటే క్రీస్తు అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, ప్రభు అంటే ఏంటో తెలియనటువంటి లోకస్తులు ఉన్నారు చూశారు, వాళ్ళకంటే కూడా దౌర్భాగ్యుడు అంటుంది గ్రంథం. ఎందుకంటే దౌర్భాగ్యుడు అంటుంది? ఎందుకు దౌర్భాగ్యుడు అంటుంది? శరీరం కోసమే ప్రభువుని నమ్ముకుంటే, శరీర అవసరత కోసమే నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు దౌర్భాగ్యుడు అంటుంది. మరి దేనికోసం ప్రభువుని నమ్మాలి? దేనికోసం ప్రభువుని నమ్మాలి? దేనికోసం ప్రభువుని నమ్మితే మన విశ్వాస వీరులుగా ఉంటాం ఈ సమాజంలో? అంటే దేహం కోసం ప్రభువుని నమ్ముకుంటే విశ్వాస భ్రష్టులయ్యే అవకాశం ఉంది. కానీ దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ కోసం నువ్వు దేవుని నమ్ముకుంటే విశ్వాస వీరుడుగా ఉంటావు. విశ్వాస వీరుడు అయినటువంటి నీవు ఏం చేయాలో ఒక అద్భుతమైన మాట గ్రంథం చెప్తా ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఏంటంటే గొప్ప సాక్షి సమూహం అంటాడేంటి అంటే, ఒక విశ్వాసికి సాక్ష్యంగా ఒక సమూహం కనపడుతుంది. ఎవరిని ఆధారం చేసుకొని నేను బతకాలండి, ఎవరిని నేను మాదిరిగా తీసుకోవాలండి సమాజంలో అంటే బైబిల్ ఉంటుంది కదా, నాయన విశ్వాస వీరులను చూడు. ఒక తల్లి చెప్తుంది, ప్రయోజకుని కావాలంటే ఒకరిని పోలి చూపిస్తూ ఉంటుంది. నాన్న ఇదిగో ఇతనిలా ఉండాలిరా నువ్వు, ఇదిగో ఏమలా ఉండాలిరా నువ్వు, ఎందుకమ్మా ఏమలా నేను ఉండాలని కొడుకు అడుగుతూ ఉంటుంది కదా, తల్లి అంటుంది కదా, నాన్న ఒక మంచి పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వ్యక్తిరా వీడు, బాగా చదువుకున్నాడు రా, మంచి ప్రవర్తన కలిగిన వాడురా, అందుకనే ఇతన్ని నువ్వు అనుసరించు. ఒక తల్లి కూతురు చెప్తా ఉంటుంది, అమ్మా ఇదిగో ఈ స్త్రీని నువ్వు అనుసరించు. ఎందుకమ్మా నేను ఎందుకు అనుసరించాలి ఈ స్త్రీని అంటే, ఇదిగో ప్రవర్తనలో, విధేయతలో, జ్ఞానములో, అనుకువలో ఈ స్త్రీ చాలా ఉత్తమమైన తల్లి, కాబట్టి తన యొక్క లక్షణాలను అనుసరించని తల్లి చెప్తుంది. కానీ విశ్వాసులకు చెబుతున్నాడు దేవుడు, ఇదిగో విశ్వాస వీరులను చూడు. వాళ్ళందరూ ఒక సాక్షి సముఖంగా మనకు కనపడుతున్నారు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. పాపం ఎలా చిక్కులు పెడుతుందంటే, సులువుగా నిన్ను బంధించేస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళకుండా. దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవటానికి పాపం ఏం చేస్తుందంటే ఈజీగా నిన్ను పట్టేసుకుంటుంది. అందుకంటున్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు. విశ్వాస వీరుడు నువ్వు కావాలంటే పాపాన్ని జయించినటువంటి విశ్వాస వీరుడైనటువంటి యేసుక్రీస్తును చూడాలి. విశ్వాస భ్రష్టుడు కావాలనుకుంటున్నావా? విశ్వాస వీరుడు కావాలనుకుంటున్నావా? విశ్వాస వీరుడు అయితే నాశనం అయిపోతావు. విశ్వాస వీరుడు అయితే దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుని చూడాలి. భ్రష్టుడు అయితే నాశనం అయిపోతావు, అంతే కదండి. భ్రష్టుడు నాశనం అయిపోతాడు, వీరుడు ఏం చేస్తాడు? విజయాన్ని సాధిస్తాడు. అసలు వీరుడైనటువంటి వాడు విజయాన్ని సాధించడానికి యేసుక్రీస్తు వారిని మాదిరిగా మనకు ఎందుకు చూపిస్తున్నాడు గ్రంథంలో? మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎందుకు పరిగెత్తలో చెబుతున్నాడు? ఆయన అనగా యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ఏంటి తన ఎదుట ఆనందం ఉందా అంటే, వీరుడికి జయించిన తర్వాత ఏముంటుందండి? ఆనందం ఉంటుంది. విజయాన్ని సాధించేటప్పుడు మార్గంలో ఎన్నో సమస్యలు వస్తాయి. తాను చేస్తున్నటువంటి పోరాటంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి.
యేసుక్రీస్తు వారు జయిస్తున్నటువంటి పాప ప్రక్షాళనలో ఆయనకి ఎన్నో అవమానాలు జరిగాయి, ఎన్నో నిందలు వచ్చాయి. అయినా కూడా వాటిని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. వేటిని నిర్లక్ష్య పెట్టాడు ఆయన? లోకంలో వస్తున్న నిందలు. క్రీస్తు నిర్లక్ష్యం చేశాడు. కానీ మనమైతే లక్ష్యము చేస్తాం. ఎవడైనా మనల్ని నిందించాడు అనుకోండి, వెంటనే పట్టుకుంటాం దాన్ని. కానీ ప్రభువారు పట్టుకోలేదండి, విడిచిపెట్టాడు. ఆయన అవమానించినా నిందించినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఏది కూడా పట్టించుకోకుండా వదిలేసి పాపానికి చోటివ్వకుండా తన ఎదుట ఉన్నటువంటి సంతోషం కొరకు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అనేకమైన అవమానాలు, నిందలు ఆయన పడ్డాడు. కాబట్టే ఆయన జయించాడు. జయించిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో చెబుతున్నాడు. ఆయన వీరుడు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండని ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతానండి. ఇదిగో నేను జయించాను కాబట్టి మీకు మాదిరి నేనున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా వలె జయించాలి. నేను లోకాన్ని జయించాను, కానీ మీరేం జయించాలి? మీ హృదయాన్ని జయించాలి. నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు లోకాన్ని జయించడం మీ వల్ల కాదు. మీరు జయించాల్సింది మీ హృదయం జయించాలి. హృదయాన్ని జయించాలంటే హృదయంలో ఏముందని జయించాలి ప్రభువా అని మీరు అడిగితే ప్రభువారు చెబుతున్నాడు, నీ హృదయంలో ఉన్నదేంటో ఒక్కసారి ఆ లిస్టు చూడు. మార్కు సువార్త హృదయాన్ని జయించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏముంది హృదయంలో జయించడానికి? మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి అనగా హృదయములో నుండి బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరిచేవి. ఇవన్నీ అంటే ఒక విశ్వాసిలో ఉండకూడని లక్షణాలు ఇవన్నీ. ఇట్లాంటి లక్షణాలు ఒక విశ్వాసిలో ఉంటే విశ్వాస వీరుడా, విశ్వాస భ్రష్టుడా నువ్వు చెప్పాలి. విశ్వాస భ్రష్టుడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రతి దినము కూడా నీ హృదయాన్ని, నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. ఇట్లాంటి లక్షణాలు ఏమైనా, ఇట్లాంటి వ్యాధి ఏమైనా నాకు సోకుతుందే మన హృదయానికి? ఇట్లాంటి వ్యాధి సోకితే ఈ సమాజంలో మందు లేదు. ఇట్లాంటి వ్యాధి సోకితే దానికి విరుగుడు వాక్యం ఒక్కటే అని బైబిల్ హెచ్చరిస్తూ ఉందండి. హృదయంలో ఉన్నటువంటి చెడంతా శుద్ధి చేయాలంటే కేవలం వాక్యం మాత్రమే దీన్ని తీసేయగలుగుతుంది. ఏ వైద్య రంగము కూడా ఏ మెడిసిన్ ఇచ్చి ఈ వ్యాధిని తీసేయలేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే గ్రంథం హెచ్చరిస్తూ ఉంది, ప్రతి నిత్యము కూడా నీ హృదయాన్ని, నీ విశ్వాసాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చెక్ చేసుకోవాలి విశ్వాసాన్ని? 1,00,000 రూపాయలు నాంతాడు ఎక్కడ పెట్టాడు, 10 సార్లు చూస్తా వెళ్తాను. ఇంకా ఉందా ఇవ్వడం తీసాడా? ఒక 50,000 కట్టక్కడని పడేసామనుకోండి, ఉందా పిల్లలు ఏమైనా తీసారా? 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీ విశ్వాసమును కూడా నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి? ఎందుకు విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారు. ఎందుకు చెక్ చేసుకోవాలి విశ్వాసాన్ని? 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఇదేంటంటే విశ్వాసులే మందిరానికి వస్తూ, సంఘానికి వచ్చి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా పిలువబడుతూ, ప్రతిరోజు పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, వాక్యాలు చదువుతూ, వాక్యాలు చెబుతూ, నిత్యము ప్రభువా ప్రభు అని పిలిచేటటువంటి మనల్ని మరలా ఏంటండి మీరు నిజంగా విశ్వాసులైతే అంటున్నాడేంటి అంటే, విశ్వాసులు తమ విశ్వాసము నుంచి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి సమాజంలో. తమ విశ్వాసం నుంచి పడిపోయే పరిస్థితులు ఉంటాయి, వాటిల్లుతో విశ్వాసికి. అందుకే చెబుతున్నాడు, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోవాలి. పక్కన వాళ్ళు కాదు, నీ ఎదురుగుండా వాళ్ళు కాదు. నేను విశ్వాసం కలిగి ఉన్నానా లేదా,
నా ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా లేదా నన్ను నేను చెక్ చేసుకోవాలి, కానీ ఎదటోని చెక్ చేసే రైట్ నాకెవరిచ్చారండి? ఎదటోని అవమానించి నిందించే రైట్స్ నాకెవరిచ్చాడండి? చాలామంది ఈ మాట వాల్యూ తెలియక చాలామంది ఈజీగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అబ్బో భక్తి పరులు బయలుదేరారులే, అబ్బో భక్తులు బయలుదేరలేని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసి ఈ విషయాలన్నీ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని దేవుణ్ణి అవమానిస్తున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ వాదోపవాదాలు వచ్చినప్పుడు, నీ కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, నీ లోక సంబంధమైనటువంటి గొడవలు వచ్చినప్పుడు భక్తిని తీసుకొచ్చి దీంట్లో పెట్టకూడదని చాలా ప్రమాదం అలాంటి వాళ్ళకి. అందుకే మాట్లాడుతున్నాను, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోమంటున్నారు చూడండి. మీరు భ్రష్టులు కాని ఎడల, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరు ఎరుగరా అంటున్నాడు ఆయన. మీరు భ్రష్టులు కాకపోతే ప్రభు మీలో ఉంటాడు. మీరు భ్రష్టులైతే ప్రభు మీలో ఉండడు. ప్రభు నీలో ఉండాలంటే నీ విశ్వాసాన్ని ప్రతినిత్యం చెక్ చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని ప్రతినిత్యం చెక్ చేసుకోవాలి. ప్రభు నీలో ఉండటానికి నువ్వు చోటు చేయడానిగా ఉన్నావా? ఆలోచించొకసారి. దేవునికి చోటు ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు రోమ సంఘానికి ఏర్పడింది. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి చోటు ఇవ్వనందుకు దేవుడు ఏం చేశాడు ఆ సంఘాన్ని చూద్దాం ఒకసారి. నేడున్నటువంటి సంఘం కూడా దేవునికి చోటు ఇవ్వకపోతే ఖచ్చితంగా రోమ సంఘానికి పట్టినటువంటి గతే నేడున్న సంఘానికి కూడా పడుతుందని గ్రంథం హెచ్చరిస్తుంది. చూద్దాం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మరియు వారంటే ఎవరు? మరియు వారంటే ఎవరండి? రోమ సంఘం. ఒకసారి 1వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి, ఒకసారి 2వ వచనం దగ్గరికి వెళ్ళండి. 1వ అధ్యాయం 2వ వచనం లాస్ట్ లైన్ దగ్గరికి వెళ్తే, దేవుని సువార్త నిమిత్తం పడినవాడనై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా ఎవరంటే వీళ్ళు? రోమాలో ఉన్న దేవుని ప్రియులు. రోమాలో ఉన్న దేవుని ప్రియులైనటువంటి వారు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఎవరంటారండి వీళ్ళు? పరిశుద్ధులుగా ఉండటానికి సంఘములోకి పిలువబడి లోకంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి ఈ పరిశుద్ధులు ఎలా ఉన్నారు? ఇప్పుడు 28 దగ్గరికి వెళ్ళండి. మరియు వారనగా ఇప్పుడు మీకు గుర్తు రావాలండి. పరిశుద్ధులుగా ప్రత్యేకింపబడి సంఘములోకి పిలువబడినటువంటి వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించేశాడండి. ఎంతకాలం చూస్తాడు దేవుడైనా? ఇప్పుడు కొడుకు తప్పు మీద తప్పులు చేసుకొని పోతున్నాడు. తప్పు చేసినప్పుడు దండించారు, చెప్పారు, బుద్ధి చెప్పారు, ఊరి పెద్దలతో చెప్పించారు. ఎంతమంది చెప్పినా వాడు వినట్లేదు. ఏం చేస్తా? చివరికి తీసుకెళ్ళి పోలీసులకి అప్పచెబుతాం. మనం సమాజంలో ఒక చీడపురుగుగా మారిపోయాడండి. మేము చెప్పినా వినట్లేదండి, మా మాట పట్టించుకోవట్లేదండి వీడు. కాబట్టి మీరు నా తీసుకెళ్ళి కొంచెం వీడికి బుద్ధి నేర్పండి, ఈయనైనా తీసుకెళ్ళి కొంచెం బుద్ధి నేర్పండి అని చెబుతాం మనం. అలాగే దేవుడు కూడా ఎన్నో అవకాశాలు మనిషికి ఇస్తున్నా హృదయంలో చోటు ఇవ్వకుండా దౌర్భాగ్యులుగా బ్రతుకుతున్నటువంటి ఆనాడు రోమ సంఘం దేవునికి చోటు ఇవ్వలేదండి. అసలు దేవునికి చోటు ఇవ్వకపోతే దేహం ఎందుకండి? ఆలోచించండి ఒకసారి. అసలు ఈ దేహాన్ని దేనికోసం చేసుకున్నాడు దేవుడు? దేనికోసం చేసుకున్నాడండి? మీ దేహమే దేవునికి ఆలయమైనటువంటి దేహం దేవునికి నివాసయోగ్యంగా లేనప్పుడు, దేవునికి చోటు ఇవ్వనప్పుడు ఈ దేహంతో దేవునికి మాత్రం పని ఏముంటుందని చెప్పండి. అందుకే అంటున్నాడు, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించేశాడు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని ఏమేమి నిండుకున్నారు? ఇప్పుడు ఏమేంటి చూడండి. వీళ్ళంతా విశ్వాస వీరులు కాదండి. ప్రతినిత్యం మందిరానికి వెళ్తారు, ప్రతినిత్యం పాటలు పాడతారు, ప్రతినిత్యము భక్తిలోనే బ్రతుకుతారు. వీళ్ళంతా చూపిస్తాం మీకు ముగింపులో. ప్రతినిత్యము విశ్వాసం భక్తి అని తిరుగుతూ ఉంటారు. కానీ తిరుగుతున్నటువంటి వీళ్ళంతా కూడా ఏమి నిండుకొని ఉన్నారు చెబుతున్నాడు దేవుడు. సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభత్వం, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరం, ఇట్లాంటి దౌర్భాగ్యపు లక్షణాలన్నీ కూడా హృదయములో నింపుకొని భ్రష్టత్వానికి దాసులైపోయారు.
భ్రష్టత్వానికి దాసులైపోయినటువంటి వీరందరి గురించి దేవుడు అంటున్నాడు 32వ వచనంలో, ఇట్టి కార్యములు అభ్యసించువారు ఖచ్చితముగా చస్తారు ఒకరోజు అంటున్నాడు దేవుడు. ఈరోజు విర్రవేగొచ్చు భూమి మీద, లెక్క లేకుండా నువ్వు మాట్లాడొచ్చు, నీ డబ్బును చూసో, అధికారం చూసో, పలుకుబడిని చూసో, ప్రాపర్టీని చూసో ఏదో ఎగురుతూ ఉంటావు భూమి మీద నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా చస్తావు ఒకరోజు అంటున్నాడు దేవుడు. ఎలా కనపడతారు సమాజంలో ఒకసారి ఆమె చూడండి, మీకు అర్థమైంది ఈ మాట చూపిస్తా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం పైకి ఎలా కనపడతారు చూడండి వీళ్ళంతా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు, ఇట్టి వారికి దూరంగా ఉండు. ఎట్లాంటి లక్షణాలు కలిగిన వాళ్ళకు నువ్వు దూరంగా ఉండు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని ఏం చేస్తారంటే ఈ భక్తులు ప్రతిరోజు వాక్యాలు నేర్చుకున్నాడు నటిస్తారు వీళ్ళు. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యం. ఫోన్లో చూస్తూ ఉంటారు వాక్యాలు, టీవీలో చూస్తూ ఉంటారు, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ బడోమని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళంతా. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు చూడండి, ఎల్లప్పుడూ సత్యము నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు. అందుకే 38 అంటున్నాడు కదా, వాళ్ళందరు లిస్ట్ అంతా చెబుతూ ఎబ్రీ అని వారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఎనరో సత్యవాక్యాన్ని ఎనరో. మాకు ఎలాంటి వాక్యాలు కావాలో తెలుసా? నువ్వెంత పాపం చేసినా నీకు ఆశీర్వాదం, నువ్వెన్ని తప్పులు చేసినా దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకో, క్షమాపణ ఇస్తాడు దేవుడు అని చెప్పేటటువంటి బోధన కోరుకుంటారు వీళ్ళు. సత్యాన్ని వినరు. పాపం చేస్తున్నావా, పాప ప్రక్షాళన జరగకపోతే నరకానికి జారిపోతావని చెప్పే బోధన వినరు. మరి ఏ బోధ వింటారు వీళ్ళు? అది కూడా మనం చూడాలి కదా. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. ఏ బోధ వింటారు చూద్దాం. ఏ బోధ వింటారు? తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం ఏ బోధ వింటారు చూడండి వీళ్ళు. 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే పుట్టినోట్లు ఏముందండి? ఆరోగ్యకరమైన బోధ. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునిరి. చూసారండి, వాళ్ళకి తగ్గ సేవకులు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారంట. వాళ్ళకి తగ్గ సేవకులు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఏం చెప్తారా పనికి మనలు? అది కూడా చూద్దాం ఒకసారి, మీకు అర్థం కావాలి ఆ మాట. ఇరిమియా గ్రంథం, మళ్ళీ వద్దాను ఇక్కడికి. ఇరిమియా గ్రంథం తెలియాలిగా మరికి. భ్రష్ట మనసు కలిగినటువంటి వాళ్ళు ఇరిమియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఇరిమియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నాతో ఇట్లనేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో అసలు నేను మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. వాళ్ళ హృదయాల్లో పుట్టినవి చెబుతున్నారే కానీ అసలు దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో చెప్పేటటువంటి టీం ఒకటి ఉంది సమాజంలోని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నా అర్థం కానటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే భ్రష్టులుగా మారిపోతున్నారు. ఎలా మారిపోతున్నారు? అసలు వీళ్ళు ఎలా పసిగట్టాలి? చెబుతున్నటువంటి వీళ్ళందరినీ అసలు దేవుడే ఎన్నిక చేయలేదు. వీళ్ళు చెబుతున్న ప్రవచనాలు కానీ వీళ్ళు చెబుతున్నటువంటి బోధ కానీ కరెక్ట్ కాదని బైబిల్ చెబుతుంటే అసలు ఈ బోధకులు మేము ఎలా కనుక్కోవాలని మీరంటే ఒకసారి అదే మాట కూడా చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభవచనాలను చూడండి. తిమోతి గారికి రాసినటువంటి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతుందండి. ఎలా కనిపెట్టాలంటే వాళ్ళు దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పసిగట్టండి. ఇదిగో కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వచ్చేస్తారు. కొందరు, అందరు కదండి, కొందరు అబద్ధికులు వస్తారు. ఆ అబద్ధికులు ఏం చేస్తారంటే వేషధారణ వేసుకుంటారు, వేషధారణ ధరించుకుంటారు.
పైకేమో గొర్రె చర్మం ధరించేసుకొని లోపల క్రూరమైనటువంటి తోరేళ్ళ స్వభావాన్ని ధరించుకొని ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏమి నిండుకొని ఉంటారంటే చదువుకున్నాం మనం, కపటం, కల్మషం, వేషధారణ ఇవన్నీ నిండుకొని, ఇదిగో మేము దేవుడు మాకు దర్శనంలో కనపడ్డాడు, దేవుడు మన పలానా గ్రామానికి వెళ్ళమన్నాడు, పలానా ఇంటికి వెళ్ళమన్నాడు, నన్ను ఏమి చేయొద్దన్నాడు, ఇదిగో దేవుడు నాకు కనపడి ఇలా చెప్పాడు అని వాళ్ళు వాళ్ళ హృదయంలో పుట్టినటువంటి అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు తప్ప దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, ఏ కాలాన్ని బట్టి దర్శనమో, ఏ కాలాన్ని బట్టి ప్రవచనమో, ఏ కాలాన్ని బట్టి వాక్యం వాగ్దానం నెరవేర్చబడుతుందో అన్న ఆలోచన లేదండి చాలామందికి. కలిపి చెరిపిడి బోధలు చేస్తూ దేవునికి అవమానం తీసుకొస్తూ విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని విశ్వాస భ్రష్టులుగా మార్చేస్తున్నారని చాలామంది. అందుకనే ఇక్కడ తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రికలో చక్కటి మాట తెలియజేస్తున్నాడు. ఎందుకనగా 4:3-4 చూస్తే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథలకు కాలం తిరిగేటటువంటి కాలం వచ్చేసింది. కల్పించి చెప్పాలి, వాక్యంగా చెప్తే ఎన్నరో కలిపి చెరిపేసేయాలి వాక్యాన్ని. అలా కలిపి చెరిపే బోధ వింటాం వాళ్ళ చెవికి చాలా సమ్మగా ఉంటుందంటండి బోధ. ఏ చెవులు కలిగిన వాళ్ళు? దురద చెవులండి. సత్యం చెప్తే ఏంటరు, మరి ఏం చెప్తే ఏంటారు? ఒకనాడు ఇశ్రాయేలు కూడా యెషయా గారి ద్వారా చెప్పించాడండి, నాయన ఎందుకురా మీరు పాడైపోతారు, ఎందుకురా అబద్ధాన్ని నమ్ముతారు, ఎందుకురా మోసపోతారు, ఎందుకురా నాశనం అయిపోతారు, రేపు ఎవడ బతుకుతాడో ఎవడ పోతాడో తెలియదు కదరా, కాబట్టి చెప్పిన మాట వినండి అంటే వాళ్ళు అంటున్నారు కదా, ఎట్లాంటి కఠినమైన మాటలు మాకు చెప్పమాక నాయన, ఇట్లాంటి కఠినమైన మాటలు మాకు చెప్పొద్దు, అసలు దేవుని గురించి మాకు చెప్పొద్దు. ప్రవక్తలతో మాట్లాడుతున్నారండి దౌర్భాగ్య ఇశ్రాయేలీలు. ప్రవక్తలు వాక్యాలు చెబుతుంటే చెప్పొద్దండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి, ఆ మాట చూస్తే మనం క్లోజ్ చేద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం చూడండి ఒకసారి, చాలా బాగుంటాయండి మాటలు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దర్శనము చూడొద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, అంటే సత్యాన్ని మాకు చెప్పకండి, మృదువైన మాటలే మాతో పలకండి, మాకు నచ్చినవి చెప్పండి, మనం సంతోషపరిచేవి చెప్పండి, ఎట్లాంటి కఠినమైన మాటలు మాకు చెప్పకండి సేవకులు అంటున్నారండి ఇశ్రాయేలీలు. మాయా దర్శనములను కనండి, మాయ మాటలు చెప్పండి, మాకు వాస్తవాలు చెప్పకండి అని చెబుతుంటున్నారు కదా. అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి అసలు మా ఎదురు చెప్పకండి. లేరండి దౌర్భాగ్యం అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారండి అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారని అన్నారు దేవుడు అంటున్నాడు కదా. ఏంటి వాక్యం వద్దా మీకు, సత్యం చెప్పొద్దా మీకు అని అంటే వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు చెప్పొద్దు మాకు, అసలు దేవుని గురించి బోధే మాకు చెప్పొద్దు. ఏమైనా చెప్పాలనుకుంటే మమ్మల్ని సంతోషపరిచే చెప్పు, ఏమైనా చెప్పాలనుకుంటే మాయతో కూడినవి కల్పించినవి మాకు చెప్పంటే దేవుడు అంటున్నాడు కదా. ఓరి పిచ్చోళ్ళ జాగ్రత్తగా వినండి 12వ వచనం. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎలాగో చెలవిచ్చుచున్నాడు. మరి నా మాట ఏంటో మీకు ఇష్టం లేదు కదా, అయితే నా మాట కూడా మీరు వినండి ఒకసారి అని చెబుతున్నాడు ఆయన. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు కదా, మీకు అది అలవాటు అయిపోయింది మీకు. కాబట్టి నా మాటలు వద్దంటున్నారు కదా, ఒకసారి జాగ్రత్తగా నేను 13 అంటాడు, మీ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగు పడబోవుచున్న గోడ అండవలేగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. చూడేమన్నాడు దేవుడు, చక్కగా బాగా తినేసి పడుకుంటావు కదా, మంచి సిమెంట్ బాల్ కట్టుకొని పడుకున్నావు కదా, హాయిగా పడుకో, గోడ ఒక్కసారి అండగా ఈడిపోయి నీ మీద పడుతుంది, ఒక్క క్షణంలో చస్తావని చెబుతున్నాడు దేవుడు. మనం అనుకుంటున్నాం కదా మంచి బిల్డింగ్ కట్టుకున్నామండి, మంచి అద్దాల మేడ కట్టుకున్నామండి. అందుకే దేవుడు అంటాడు, సరంబి వేసిన ఇండ్లలో పడుకొని ఏం చేస్తారంటే మత్తుకు లోనైపోయారు మనుషులంతా. అందమైన భవనాలు కట్టించుకొని మత్తుగా తినేసి హ్యాపీగా సంతోషపడుతున్నారు మనుషులు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు కట్టుదురు కానీ నివాసాలు చేయాలని చెప్పాడు ఇశ్రాయేలుకి. కట్టారు, నివాసాలు చేశారు, వాళ్ళు చేయలేదండి, కట్టుకున్నారు పాపం ఆత్రతతో. కానీ దేవుడు ఉంచలేదండి, మొత్తాన్ని నేలరాలు చేశాడు జనాన్ని. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట వద్దని తోసేస్తున్నారా మీరు, అయితే నా మాట మీకు అండగా లేకపోతే, నా మాట మీకు తోడుగా లేకపోతే మీరు విశ్వాస భ్రష్టులు అవుతారు, కానీ విశ్వాస వీరులు మీరు ఎందుకు అవుతారు? అందుకంటున్నాడు దేవుడు, ఒకవేళ నా మాట వద్దనుకొని మీకు నచ్చినట్టుగా మీరు బ్రతికితే ఆ బ్రతుకు ఎంతకాలం ఉండదు, నువ్వు పడుకున్న ఇంటిలోనే నిన్ను శ్మశానంగా చేస్తానంటున్నాడు దేవుడు. అందుకే ఆలోచించండి, విశ్వాస వీరుడువా విశ్వాస భ్రష్టుడువా ఆలోచించండి. ఉంటే చల్లగైనా ఉండండి, లేదంటే వెచ్చగైనా ఉండండి. నులివెచ్చని స్థితిలో దేవుని దగ్గర ఉంటే చాలా ప్రమాదం ఉండదు, చాలా ప్రమాదం అది.
ఉంటే చల్లగానే ఉండండి, లేదంటే వెచ్చగానే ఉండండి. వెచ్చకుంటాం ఏంటండి అని మనం అనుకోవచ్చు. ఉంటే పూర్తిగా ప్రభువులో భక్తి కలిగిన వాడిగా ఉండు, లేదంటే పూర్తిగా లోకంలోకి వెళ్ళిపో. కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత భక్తిహీనతతో కనుక నువ్వు ఉంటే, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోతే, వాక్యాన్ని నువ్వు వినకపోతే ఖచ్చితంగా నువ్వు చస్తావంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆలోచించండి. అందుకే ఈ రాత్రి విశ్వాస వీరుడువో విశ్వాస భ్రష్టుడువో నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలని ప్రభు పేరట మమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.